వికారాబాద్ జిల్లా కల్కచర్ల మండలం బండ వెలికిచెర్ల గ్రామంలో 300 సర్వే నెంబర్లో గల 2.27 కుంటల భూమిలో 1 ఎకరా భూమిని గతంలో ప్రభుత్వానికి తన తాత ఆవుసల బిచ్చయ్యాచారి ఫ్రీగా డొనేట్ చేసినట్లు తెలిపారు. అదే కాక ఆ స్థలంలో ప్రభుత్వ భవనాలు, వాటర్ ట్యాంకులు, ఎంతో మంది ఇల్లు లేని వాళ్లు ఇల్లు కట్టుకున్నారు. ఇంకా 1 ఎకరా 27 కుంటల భూమి ఉందని, ఆ భూమిలో 1 ఎకరా భూమిలో ప్రస్తుతం ప్రభుత్వ కార్యకలాపాలకు వాడుకుంటున్నారని అనిల్ కుమార్ చారి తెలిపారు. మిగిలిన 27 గుంటల్లో భవన నిర్మాణం కోసం గుంతలు తవ్వితే కొంతమంది అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కొన్నేళ్ల నుంచి తాత ముత్తాతల నాటి నుంచి ఈ భూముల్లో కబ్జాలు ఉన్నట్లు, అన్ని పత్రాలు తమ దగ్గర ఉన్నట్లు వివరించారు. పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు, తనకు న్యాయం చేస్తామని ఉన్నతాధికారులు తెలిపినట్లు చెప్పారు. ఎప్పటికైనా తనకు న్యాయం చేయకపోతే ఇందిరా పార్క్ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని మీడియాకు తెలిపాడు. నా పేరు అనిల్ కుమార్ చారి, బండవెలిచెర్ల గ్రామము, కులచెర్ల మండలము, వికారాబాద్ జిల్లా. మా తాత ఔసుల బిచ్చయ్యాచారి పేర టోటల్ విస్తీర్ణము భూమి 11 ఎకరాల 26 గుంటల భూమి. పాస్బుక్ కూడా ఉన్నాయి మా దగ్గర, డాక్యుమెంట్స్ అన్ని. 300 సర్వే నెంబర్ల 2 ఎకరాల 27 గుంటలు విస్తీర్ణం టోటల్. గ్రామ పంచాయతీకి దగ్గరలో ఉంటుంది. అందులో మా తాత గ్రామ పంచాయతీ అభివృద్ధికి అప్పటి మాజీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ శ్రీ హరీశ్వర్ రెడ్డి గారు, తర్వాత సుభాన్ రెడ్డి సర్పంచ్ గారు మా తాత దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేసిరు, బిచ్చయ్య గ్రామం అభివృద్ధికి స్థలం లేదు, నీ స్థలం 1 ఎకరా మాకు ఇస్తే మేము అభివృద్ధికి వాడుకుంటాము నిర్మాణాలకు అని చెప్తే మా తాత ఏం చేసిండు, 1 ఎకరా డొనేట్ చేసిండు, ఫ్రీగా డొనేట్ చేసిండు. దాంట్లో ఒక 50-60 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్గా 60-70 ఇండ్లు కూడా కట్టిర్రు. తర్వాత నీళ్ళ ట్యాంకులు, వాటర్ ట్యాంకులు, మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులు, తర్వాత అంగన్వాడీ స్కూలు, ఆ పిల్లలకు ఆడుకోవడానికి ప్లేస్ కూడా నేను మొన్న రీసెంట్గా ఇచ్చిన. వాళ్ళకు బాత్రూమ్కు కావాలంటే బాత్రూమ్ కూడా ప్లేస్ ఇచ్చిన. నేను గవర్నమెంట్కు గ్రామాభివృద్ధికి కార్యక్రమాల కోసం స్థలం లేదంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకు వాడుకోవడానికి నేను ఎకరా డొనేట్ చేస్తే ఉన్న ఎకరా పొలం కూడా కట్ చేసుకున్నారు, అది కూడా గుంజుకున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ప్రజెంట్గా ఇప్పుడు 27 గుంటలు ఉంది. ఆ 27 గుంటలు కూడా డాక్యుమెంట్స్ మొత్తం టోటల్ 1980 నుంచి 2025 వరకు నాకు టోటల్ రికార్డు డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి. ఇప్పటి వరకు పట్టా పాస్బుక్లు ఇష్యూ చేయమని చెప్తే